హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇన్ని నువ్వు నీ ప్రయాణంలో అంటే లవ్ స్టోరీలు చేయడం అన్నది పక్కన పెడితే, ఎక్కువ ఛాలెంజ్‌గా ఫేస్ చేసిన ఫేజ్ గాని, పాయింట్ గాని ఏంటి రవి? ఎక్కువగా ఛాలెంజింగ్‌గా నేను ఫేస్ చేసింది బాలకృష్ణ గారితో తీసిన 'వీరభద్రాటి'. హ్మ్. ఆ సినిమాకి నేను కష్టపడిన కష్టం నేను వేరే ఇంతవరకు నేను అంత కష్టపడలేదు. హ్మ్. కానీ అది సరిగ్గా సక్సెస్ అవ్వలేదు. అప్పుడు నేను బాగా ఛాలెంజ్‌గా ఫేస్ అయ్యాను. అది నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ అది పెద్ద ఛాలెంజ్ అదే సార్. అవునా? ఇప్పుడు కూడా నా మైండ్‌లో అదే ఉంది. హ్మ్. కదా ఎందుకు మిస్‌ఫైర్ అవ్వడానికి కారణం అది ఏంటనుకుంటున్నావు? అది చెప్పాను కదా సార్, అప్పటి నుంచి ఇంకా జాగ్రత్త పడ్డా. ఇంకా బయట కథలు నేను చేయకూడదు అని. ఓకే. అది మేము రకరకాల కథలు విన్నాం. నేను 4, 5 లైన్స్ చెప్పాను హీరో గారికి. చివరికి అది ఆంజనేయ పుష్పావళి గారి కథ. ఆంజనేయ పుష్పం ఆ! కదా! ఏమనుకున్నామంటే సరే నా స్టైల్‌కి మార్చుకోవచ్చు కదా అనుకుంటే ఆయన కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. హీరో గారు ఇచ్చారు, రైటర్ కూడా ఇచ్చారు. మీ స్టైల్‌లో మార్చుకోండి అదే అని. బి. గోపాల్ గారికి, బాలయ్య సూపర్ హిట్లు బాబుకి ఇచ్చారు. సూపర్ హిట్లు ఇచ్చాడు ఆ! ఆంజనేయ రౌడీ పుష్పం. ఇన్స్‌పెక్టర్ లారీ డ్రైవర్. మామూలు హిట్లు కాదు కదా సార్. అవును. ఇది మూడోదిరా అనుకున్నాం. దీంట్లో సెంటిమెంట్ వాళ్ళు ఎక్కువైంది. నేను అక్కడ దెబ్బతిన్నాను మళ్ళీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్‌గా ఉంటుంది. అక్కడ హీరో విలన్ సీన్స్ గాని, ఆ ఛాలెంజింగ్ సీన్స్ గాని, ఇప్పుడు కూడా చాలా టీవీలో వస్తా ఉంటాయి. రిపీట్‌గా వస్తుంటది. ఆ ఇంటర్వెల్ సీన్. హ్మ్. అక్కడ దాకా చాలా బాగుంటది. ఆ తర్వాత వచ్చి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుద్ది. హ్మ్. ఒక సెంటిమెంట్ ఫేజ్ వస్తుంది. జనానికి ఫస్ట్ హాఫ్‌ని చూసిన వాళ్ళకి ఈ సెకండ్ హాఫ్ డ్రాప్ అయింది. అది నాకు సినిమా చూస్తే అర్థమైంది. అప్పటికే నన్ను హెచ్చరించారు. మరుదూరి రాజా గారు ఉన్నారు. అవును. ఆ రైటర్. మా అవును. గురువు గారు నాకు సాగర్ గారి తర్వాత గురువు ఉండేవారు మరుదూరి రాజా గారు. ఆయన దగ్గర ఎలా రాయాలో నేర్పించారు ఆయన. ఆయన చెప్పారు ఆ సినిమాకి ఆయన డైలాగ్స్. "రవి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ చేసి చూడు" అన్నారు. నేను వినలా. లేదు నాకేంటి ఫస్ట్ హాఫ్ బాగుంది కదా! ఇంక సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాను నేను. కానీ ఆ బ్యాలెన్స్ తప్పింది సార్. ఫస్ట్ హాఫ్ బాగోలేకపోయినా పర్లే. అవును. అదే డైరెక్టర్ లేదో మీరు లాక్‌లేసుకుంటారు. అవును. ఓ చెత్త చూపించినా, అవును. ఆ చెత్తకో రీజన్ సెకండ్ హాఫ్‌లో పెట్టుకుంటే, అవును. అవును. సెకండ్ హాఫ్ బతుకుతుంది ఎప్పుడు అవును. గూడా. ఆ తర్వాత నేర్చుకున్నాను సార్. నేర్చుకొని అక్కడి నుంచి పిల్లల నుంచి చూడండి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే గ్రాఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు 'తిరగబడ స్వామి'లో కూడా హ్మ్. ఫస్ట్ హాఫ్ నేను చెప్తాను సార్ ఫ్రాంక్‌గా చాలా సాదాసీదాగా స్టార్ట్ అవుతది. మామూలుగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ ఇంకా 15 నిమిషాలు ఉంది అనగా గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు నేను హ్మ్. చెప్పిన సీన్ చూడండి విలన్ ఇంట్రడక్షన్ విల్లింటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. హ్మ్. అలాగే సెకండ్ హాఫ్ మళ్ళీ గ్రాఫ్ సరదాగా వెళ్తది. అక్కడి నుంచి కామిక్ జోన్ స్టార్ట్ అవుతుంది. రఘుబాబు ట్రాక్ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ ఇంకా 25 మినిట్స్ క్లైమాక్స్ ఉందనంగా థియేటర్‌లో గూస్ బంప్స్ నేను గ్యారంటీ సార్. అవునా? అక్కడే తిరగబడేది హీరో. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. చాలా కాన్ఫిడెంట్ చెప్పాను. అదే మీరు చూసాం గదా! ట్రైలర్ కూడా అవును చూసాను. సార్. చాలా నాకు తెలిసి స్టాండింగ్ ఓవేషన్ వస్తుంది సార్ ఆ! క్లైమాక్స్‌లో. ఓహ్! 25 మినిట్స్ ఎస్పెషల్లీ లాస్ట్ 10 మినిట్స్. అదేలే నీ స్కూల్ నీ జోనర్ కదా అవును అది. సార్. అవును సార్. తిరగబడ్డం, అవును. యాక్షన్ అదంతా అవునవును. కూడా. అప్పటిదాకా హీరో రాజ్ తరుణ్ చాలా అమాయకంగా ఎవరి జోలికి వెళ్ళకుండా అవును. ఒక చదువుకున్నవాడు హ్మ్. చాలా మర్యాదస్తుడు ఎలా ఉంటాడు మనకెందుకు ఆ గొడవల్లోకి ఈ గొడవల్లోకి అని ఎవరినో ఒక మాట అన్నా కూడా తలదించుకొని వెళ్ళిపోయే తత్వం. అలాంటి వాడు ఒక ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. అతను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే దాంట్లో పెళ్ళిలో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మాయి చేతులు చేయవయ్యా అని అర్ధేచ, ధర్మేచ, మోక్షేచ, నాతిచరామి అని. ఆయన ఫటాఫట్ చదివేస్తుంటాడు. అర్ధేచ, ధర్మేచ, మోక్షేచ, కామేచ, సార్. దాని అర్థం ఏంటి సార్ అంటాడు. హీరో చాలా పెళ్ళిలో నేను విన్నానండి. దీని అర్థం ఏంటి సార్ అంటే, ఒక అమ్మాయిని ఒకసారి పాణిగ్రహణం చేసిన తర్వాత కట్టే కాలే వరకు కంటి చూపులాగా చూసుకుంటాను అని ప్రమాణం మాది. ఇంత మంచి అర్థం ఉండేది ఫాస్ట్ చదువుతారండి సార్. నా కోసం స్లో ఒకసారి చదవండి సార్. ఓం అర్ధేచ అని ఇలా వేసిన చెయ్యి ఇలా నొక్కుతాడు హీరో. కామేచ ఆమె ఇలా చూస్తుంటాడు. డడంగ్ 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 అని. నాతి చరామి అప్పుడు గట్టి పడ మోగుతుంది సార్. ఇది హీరో మైండ్లోకి ఎక్కిపోతుంది సినిమా అంతా ఆ క్యారెక్టర్కి. ఈ అమ్మాయిని నేను కంటికి రెప్పలా చూసుకోవాలని పంతులు గారి దగ్గర నేను ప్రమాణం చేశాను అని ఆ స్టాండ్ మీద ఉండే కథ సార్ ఇది. ఓకే. అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఒక ఆపద వస్తుంది. అది విలన్ నుంచి వస్తుందండి. ప్రాణాపాయం ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవటం కోసం ఇలా చెప్పి సార్ కుందేలాగా పాపం ఆ అమ్మాయిని దాచుకుంటూ కాసేపు తన తెలివితేటలో ఉపయోగించి వాళ్ళకి కనపడకుండా ఉండటం కాసేపు ఈ పిచ్చి పిల్ల వెళ్ళిపోతా ఉన్నాడు రోడ్డు మీదకి.
మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి తిట్టి నా కెపాసిటీ లేదమ్మా అంత వాడేమో పెద్ద మహా సామ్రాజ్యం అది, నేను చిన్న పిల్లోని, నువ్వు దయచేసి జాగ్రత్తగా ఉండు అని చెప్పుకుంటూ మొత్తానికి అలా దొరికిపోతాడు. బతులాడతాడు సార్, బామాలుతాడు సార్, ప్లీజ్ నాకు పైగా బిడ్డ ఉంది కడుపులో, నేను ఒక అనాథని, నాకు పెద్ద ఫ్యామిలీ కావాలని నా ఎయిమ్ అది, నేను తండ్రిని కావాలి, తాతను కావాలి, ముత్తాతను కావాలి, బాబాయిని కావాలి, మేనమామని కావాలి, ఇన్ని నా కోరికలు ఉన్నాయి సార్. నా తొలి ఆశ స్టార్ట్ అవుతుంది ఇక్కడే, మొదటి స్టెప్ తను కడుపులో పెట్టున్నాడు, దండం పెడతాను సార్, నేను కెపాసిటీ లేదు వదిలేండి సార్. అలా బతిలాడుకున్నవాడు వాడు ఊరుకోడు, ఒక్కసారి తిరగబడ్డాడు. ఒకసారి నీ అమ్మ అనేస్తే గూజ్ బంప్స్ వస్తుంది థియేటర్లో, అప్పుడు దాకా మామూలుగా ఉంటాడు. అదే అప్పటి వరకు అండర్ డాగ్ లా ఉన్నాడు, ఒక్కసారి రివోల్ట్ అయితే రెడ్డప్ప, అరే రెడ్డి వాడరాని ఈడరాని నీ అమ్మ అమ్మగుడరాని, నా కొడక పుట్టబోయే బిడ్డ మీద నేను చేయబడినా, నా పెళ్ళ మీద ఒంటి మీద మీ గాలి పడినా చూసుకున్నారా అంటాడు, అని తెగించేస్తాడు. వాళ్ళు 100 మంది ఉంటారు, వీడు ఒక్కడు ఒక ఆడపిల్ల, ఆ అమ్మాయి షాక్ చూస్తుంది. ఫస్ట్ నుంచి ఉన్న గిరి వీడైనా అన్నట్టు చూస్తూ ఉంటుంది అమ్మాయి. తప్పుగా అని ఒకసారి అమ్మాయిని ఇలా పొట్ట మీద చేసి అలా తప్పిస్తాడు సార్. అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది సార్, పీక్లో ఉంటుంది సార్. నీకు సిచ్యువేషన్ అర్థమై ఉండాలి. బ్రహ్మాండంగా అర్థమైంది నాకు. అసలు ఇంకో పాయింట్ అర్థమైంది సార్, నువ్వు ప్రొడ్యూసర్స్ ని ఎలా పడగొట్టేస్తావో కథ చెప్పి ఇప్పుడు అర్థమైంది సార్. ఎంత బాగా నెరేట్ చేసేవా సీన్, హీరో క్యారెక్టర్ ఆర్క్, హీరోయిన్ దాంట్లో ఉండే ప్రాబ్లమ్ బాగా, అందుకే నువ్వు టైం తీసుకున్నా చాలా ఈజీగా పడేస్తావు ప్రొడ్యూసర్ కదా. ఎట్లా బేసిక్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ సార్, మిమిక్రీ ఆర్టిస్ట్. స్టేట్ రికార్డు 3 సార్లు స్టేట్ రికార్డు కొట్టింది సార్. అవునా? జేకేస్లో ఉన్నప్పుడు పై నేను వెంట్రులోకి స్టేట్ ఫస్ట్, మోనో యాక్షన్ స్టేట్ ఫస్ట్, ఎసైటింగ్ స్టేట్ ఫస్ట్, క్విజ్ కాంటెస్ట్ ఇండియా సెకండ్ బెస్ట్ కెప్టెన్, ఎన్సీసీలో 25 ఆంధ్ర బెటాలియన్ బెస్ట్ క్యాడెట్ అండి. మా కాలేజ్కి ఎస్ఈఓ సీనియర్ అండర్ ఆఫీసర్, ఏఎస్ఎఫ్లో బాగా తిరిగేవాడిని. ఇవన్నీ ఉన్నా కూడా బట్ లైబ్రరీలో ఎక్కువగా గడిపేవాడిని సార్. ఇంటి దగ్గర ఉండేవాడు అసలు ఉండేవాడు. నువ్వు చెప్పేవన్నీ ఉంటే ఇంటి దగ్గర కొన్ని సంవత్సరాలు నేను ఇంటి వైపు చూడలేదు. ఇండస్ట్రీకి వచ్చాక నేను 14 సంవత్సరాల తర్వాత మా ఊరికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. మాకు ఎందుకంటే అవకాశం కనిపించలేదు మా గురుగారు వినయ్కి నాకు. అప్పుడప్పుడు వినయ్ వెళ్ళి వచ్చాడు పండగకి, పాప నేను వెళ్ళేవాడిని కాదు. సొంత బిడ్డల కంటే ఎక్కువ చూస్తున్నాను సార్ సాగర్ గారు. నాకు తెలుసు. మాకు బట్టలు ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు, అన్నం పెట్టేవాడు, సినిమాకి వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చేవారు. మా ఇష్టం. ముఖ్యంగా నేనైతే సార్ నాకు 2 పెగ్గులు తాగరా హ్యాపీగా, అది నాకు ఇల్లు గుర్తులేదు సార్. ఆయనే మా దైవం, ఆయనే మా ఇల్లు, ఆయనే మా ప్రపంచం, ఆయనే మొత్తం. ఆయన చనిపోయే వరకు కూడా నేను బాగా అటాచ్ అయ్యాను, నేను కానీ వినయ్ కానీ. తెలుసు నాకు వినయ్ నువ్వు బాగా అటాచ్మెంట్ సాగర్ గారికి. సాగర్ చాలా మంచి వ్యక్తి నాకు. అయ్యో, ఆయన చిన్న గురుకులం లాగా ఉంటుంది ఆయన ఆఫీస్. అవును, ఇక మీలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చుని యూనివర్స్ శత్రువు అనేవాళ్ళం మేము. ఎవరు వచ్చినా భోజనం పెట్టుకుంటే పంపించరు, ఎవరు వచ్చినా కోపడరు. ఎందుకు మెడ్రాస్ లో వాళ్ళ ఇల్లు ఉంది కదా పాండి బజార్ బ్యాక్ సైడ్, ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేవారు. వాళ్ళ మేమంతే, ఎక్కడ హోటల్ రూమ్ తెలియదండి. అవును, మేము మొన్న ఆయన ఇప్పుడు కూడా మేము వెళ్ళి హోటల్ రూమ్ లో ఉంటే వాళ్ళ మిసెస్ వాళ్ళ పిల్లలు హర్ట్ అవుతారు. ఏంటి మేము ఇక్కడ రాకుండా హోటల్లో ఉన్నారేంటి, ఆయన లేరనే అంటారు. అందుకే వెళ్ళి కనీసం ఒక పూట భోజనం చేసి మళ్ళీ వచ్చేస్తాం హోటల్కి. అంత సార్ వాళ్ళ ఇంట్లో మేము చిన్న పిల్లలు తిరిగేస్తాం సార్. బీరో ఉంటే బీరో ఫీజు అక్కడ పెట్టుంటాయి, తీసేస్తాం, డబ్బులు మాకు ఎంత కావాలో తీసుకుంటాం. ఆయన చెప్పం కూడా చెప్పాం. కాకపోతే ఒకటి అడిగేవాడు, ఒరే ఎంత తీస్తున్నారో చెప్పండిరా, ఎందుకంటే నేను ఎవడో వస్తాడు వాడు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాను, అది 75,000 ఎవరు నేను అని చెప్తే ఇంకో నీకు మళ్ళీ ఇస్తాను, నీకు 70 తీసుకొని చెప్తా కదా అని ఉంటాడు. అంత ఫ్రీడమ్ ఉంటుంది సార్. అవును, మీకు అందుకే మీరు డైరెక్టర్స్ గా కూడా మీరంత లిబర్టీలో పెరిగారు కాబట్టి ఒక లిబరల్ థాట్, ఒక స్టోరీ. కొన్ని షార్ట్లు కొన్ని సీన్స్ మీరు తీసేవాళ్ళం సార్, మన తీర్చోడు ఆయన తెలుసు నాకు. అది కూడా నువ్వే చాలా చేస్తావురా. యాక్షన్ అయితే వినయ్, కామెడీ అయితే సీను, మళ్ళీ యాక్షన్ వినయ్ లేడు అనుకోండి, రవి నువ్వు చేసారా. నేను ఫైట్లు చేసేవాడిని భారతసింహాచారి, అది సినిమా ఆగిపోయింది. అహో విక్రమార్కను సినిమా అండి, రమేష్ బాబు హీరో, కృష్ణ గారి అబ్బాయి. దానికి ఫైట్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టి మా వాడిని ఫాలో అవ్వడం చెప్పాడు. అది ద గ్రేట్ మాస్టర్ రాజు గారిని, రవిని ఫాలో అవ్వడం చెప్పాడు రాజు గారిని, ఫైట్ మాస్టర్ రాజు గారిని. ఫైట్ మాస్టర్ రాజు గారు, నేను నన్ను షార్ట్ పెట్టినాను, యాక్షన్ కట్టుకుని చెప్పు, నేను మూమెంట్స్ మాత్రం చెప్తాను అనేవాడు. అంత ఫ్రీడమ్ బట్టే మాకు ఇప్పుడు డైరెక్షన్ ఈజీ అయిపోయిందండి. అవును, కథ రాసుకోవడం కష్టం తప్ప దాన్ని తెరకెక్కించడానికి మాకు పెద్ద ఇబ్బంది పడము మేము. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తీసిన షార్ట్ మళ్ళీ తీయటం, అన్ని యాంగిల్స్ తీయాలి, అట్లా ఉండదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.